వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం పొలిటికల్ ఇన్స్టిట్యూషన్లోని యూనిట్ 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో చూడండి నాన్న, ఈ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో పార్లమెంట్ స్ట్రక్చర్ గురించి చాలాసార్లు అడిగాడు. కాబట్టి మీరు మొదటిగా ఈ పార్లమెంట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, పార్లమెంట్లో లోక్సభ ఏంటి, రాజ్యసభ ఏంటి, లేకపోతే దాని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, వీటిని కంపల్సరీగా నేర్చుకోవాలి. మనం ఈ థర్డ్ యూనిట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా ముందు దీన్ని నేర్చుకుందాం. ఓకేనా? సో క్వశ్చన్ చూడండి, రైట్ అండ్ ఎస్సే ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ స్ట్రక్చర్ మీద ఒక ఎస్సే రాయమని చెప్పాడు. సో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంట్రడక్షన్ అన్న, మొదటగా పార్లమెంట్ ఈజ్ ద లెజిస్లేటివ్ ఆర్గాన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంలో లెజిస్లేటివ్ ఆర్గాన్ ఏదంటే పార్లమెంట్ నాన్న. ఓకేనా? అంటే చట్టాలు ఎక్కడ చేయబడతాయంటే కేంద్ర స్థాయిలో పార్లమెంట్లో చట్టాలు చేయబడతాయి. సో అడాప్టింగ్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ నోన్ యాజ్ ద వెస్ట్మినిస్టర్ స్టైల్ ఆఫ్ గవర్నమెంట్ has assumed an important and provincial place in the Indian democratic system. నాన్న, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఎక్కడి నుండి అడాప్ట్ చేయబడింది అంటే బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ నుండి వచ్చింది. మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో డిస్కస్ చేసాం ఇదే పాయింట్. భారతదేశాన్ని బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. బ్రిటిష్ స్టైల్లో పార్లమెంటరీ సిస్టమ్ అనేది మొట్టమొదటిగా మనకు కనిపిస్తూ ఉంది. సో బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్నే మనం కూడా ఫాలో అవుతూ ఉన్నాం. సో ఈ పార్లమెంటరీ సిస్టమ్ ప్రకారంగా పార్లమెంట్లో అత్యున్నత స్థాయి కేంద్ర ప్రభుత్వం అనేది దేశంలో అత్యున్నత స్థాయి ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం ఏ విధి విధానాల నిర్ణయాలు, లేకపోతే నియమ నిబంధనలు, లేదా ఏవైనా చట్టాలు, వీటన్నింటినీ ఫామ్ చేయాలంటే ఎక్కడ ఫామ్ చేస్తుందంటే పార్లమెంట్లో ఫామ్ చేస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో పార్లమెంట్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, పార్లమెంటరీ స్టైల్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఇన్ ఆపరేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో పార్లమెంటరీ సంబంధించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఉంది. అంటే ప్రజాస్వామ్య డెమోక్రసీ సిస్టమ్ రెండు విధాలుగా ఉంటుంది నాన్న. ఒకటి ప్రెసిడెంటియల్, ఇంకోటి ఏమో పార్లమెంటరీ. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది. ఇండియా లేకపోతే కెనడా లేకపోతే కొన్ని దేశాల్లో ఈ పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఉంది. ఓకేనా? ప్రపంచంలో 2 రకాల పార్లమెంటరీ వ్యవస్థలు ఉన్నాయి. సో డెమోక్రసీ ఈజ్ బేస్డ్ ఆన్ 3 పిల్లర్స్, నేమ్లీ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్ అండ్ జ్యుడిషియరీ. ఇక్కడ మనకి డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది 3 స్తంభాలపై నిలబడి ఉంది. ఆ 3 స్తంభాలు ఏంటంటే, ఒకటి లెజిస్లేటివ్, ఇంకొకటి అడ్మినిస్ట్రేషన్, థర్డ్ వన్ వచ్చేసి జ్యుడిషియరీ, న్యాయశాఖ. సో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనేటువంటి ఈ 3 స్తంభాల మీద డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది నిలబడి ఉంది. ఓకేనా? సో ప్రజాస్వామ్యానికి ఈ 3 కూడా స్తంభాల్లా చెప్పుకుంటాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే మీడియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. సో ఈ ప్రజాస్వామ్యానికి మీడియాని మనం 4వ స్తంభంగా పేర్కొంటాం. ఓకేనా? సో 3 స్తంభాల మీద నిలబడితే ఈ మూడిట్లో ఎక్కడ లోపం జరిగినా దాన్ని ప్రజల తరపున ఎత్తి చూపేది ఎవరంటే ఈ మీడియాయే. అంటే పేపర్ కానీ, ప్రెస్ కానీ. ఓకేనా? సారీ, ప్రెస్ ఆర్ మీడియా ఏదైనా సరే. డెమోక్రసీ ఫ్లోరిసెస్ ఓన్లీ వెన్ దీస్ సిస్టమ్స్ ఫంక్షన్స్ ప్రాపర్లీ. సో డెమోక్రసీ అనేది ఈ 4 సిస్టమ్స్ కూడా ఒకదానికి ఒకటి ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం అనేది ఒక నిబద్ధంగా జరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పీపుల్ ఆర్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే ప్రధానమైనటువంటి మూలకారకులు. ఓకేనా? డెమోక్రసీలో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఎవరిని భావిస్తామంటే ప్రజలనే భావిస్తాం. ఇక్కడ వెన్ ఎలక్టెడ్ అఫీషియల్స్ సిట్ ఇన్ లెజిస్లేచర్ దే రిఫ్లెక్ట్ దేర్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్. ప్రజలు ప్రజాప్రతినిధుల్ని తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని ఎన్నుకొని వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క అభిరుచులకు అనుగుణంగా, ప్రజల యొక్క అభ్యున్నతికి అనుగుణంగా ఆ ప్రజాప్రతినిధుల ద్వారా చట్టాలు చేయడంలో పాల్గొంటూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్, when this is done properly the objective of parliamentary democracy will be fulfilled. ఈ విధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా చట్టాలు చేస్తూ ఆ ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్,
A look at 6 decades of Indian parliamentary history reveals many ups and downs. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో 6 దశాబ్దాలుగా మనము అనేక అప్స్ అండ్ డౌన్స్‌ని చూస్తూ వచ్చాం. అంటే 60 ఏళ్లుగా అంటే ఆల్రెడీ మనకు స్వతంత్రం వచ్చి 70, 75 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ గత 6 శతాబ్దాలని మనం చూసుకున్నట్లయితే 6 దశాబ్దాలని చూసుకున్నట్లయితే పార్లమెంటరీ సిస్టమ్‌లో భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనం చూస్తూ వచ్చాం. సో అవర్ పార్లమెంట్ ప్లేస్ ఏ రిమార్కబుల్ రోల్ ఇన్ క్యారీయింగ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మిర్రరింగ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. భారత పార్లమెంట్ వ్యవస్థ అనేది రాజ్యాంగ రూపకర్తల యొక్క అనుగుణాలకి వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. అంటే రాజ్యాంగ రూపకర్తలు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేసి ఆర్టికల్స్‌లో కొన్ని నియమ నిబంధనలు పొందుపరిచారో దానికి అనుగుణంగా పార్లమెంట్ పనిచేస్తూ ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే హార్ట్ బీట్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క హార్ట్ బీట్‌గా ఇది ప్రజల యొక్క హార్ట్ బీట్‌కి అద్దం పట్టేదిగా మనకు కనిపిస్తుంది. ఏదంటే పార్లమెంట్. ఓకేనా? ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ప్రజాభిప్రాయమైనటువంటి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన చేసేటువంటి సిస్టమ్ మనకుందమ్మా. ఇంకా చూసుకున్నట్లయితే దేర్ ఈస్ ఎ ఫియర్ దట్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అండ్ వాల్యూస్ ఆర్ బికమింగ్ ద క్వెషనబుల్ ఇన్ ద రీసెంట్ కొయిలేషన్. ఇప్పుడున్నటువంటి కొయిలేషన్ ఎరాలో, ఈ ఆధునిక యుగంలో, ఇప్పుడున్నటువంటి ఈ శకంలో పార్లమెంటరీ సిస్టమ్‌లో ఎవరైనా సరే క్వెషన్ చేయొచ్చు. ప్రభుత్వం ఏదైనా సరే ఒక తప్పుడు చట్టాన్ని తీసుకొచ్చినా, లేదా తప్పుడు విధానాలను అవలంబించినా, మిగతా వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేయడానికి, క్వెషన్ చేయడానికి అవకాశం అనేది ఇవ్వబడింది. ఇంకా చూసుకున్నట్లయితే ఆర్టికల్ 79-122 79వ ఆర్టికల్ నుంచి 122 ఆర్టికల్ వరకు మన భారతదేశంలోని ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే 79 నుంచి 122 ఆర్టికల్స్ వరకు కూడా డిఫైన్స్ ద పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ పార్లమెంట్. పార్లమెంటు ఏ విధమైనటువంటి పవర్స్‌ని కలిగి ఉందో ఈ 79 నుంచి 122 ఆర్టికల్ అనేది మనకు తెలియజేస్తుంది. అంటే 79 నుంచి 122 వరకు దాదాపు 43 ఆర్టికల్స్ పార్లమెంట్ యొక్క పవర్స్ గురించి తెలియజేస్తూ ఉన్నాయి మన రాజ్యాంగంలో. అకార్డింగ్ టు ఆర్టికల్ 79 79వ ఆర్టికల్ ప్రకారము సెంట్రల్ లెజిస్లేచర్ ఈజ్ కాల్డ్ పార్లమెంట్. 79వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే కేంద్రంలో ఉన్నటువంటి లెజిస్లేచర్‌నే మనం పార్లమెంట్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ విషయాన్ని తెలియజేసే ఆర్టికల్ 79. ఓకేనా? సో పార్లమెంట్ మీన్స్ ద ప్రెసిడెంట్, లోక్‌సభ అండ్ రాజ్యసభ. ఇక్కడ పార్లమెంట్ అంటే అర్థం ఏంటంటే పార్లమెంట్‌లో ఉన్నటువంటి 2 సభలు లోక్‌సభ మరియు రాజ్యసభ ఈ రెండింటితో పాటు మన భారత రాష్ట్రపతిని కలుపుకొని ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇట్ హ్యాస్ 2 హౌసెస్. ఈ పార్లమెంట్‌లో 2 హౌస్‌లుంటాయి. 2 సభలుంటాయి. అందులో వన్ ఈజ్ లోక్‌సభ అండ్ ద అదర్ ఈజ్ రాజ్యసభ. అందులో ఒక సభ ఏమో లోక్‌సభ, ఇంకొక సభ ఏమో రాజ్యసభ అమ్మ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జస్ట్ యాస్ ద బ్రిటిష్ క్రౌన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్, ద ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. నేను ఇదివరకు చెప్పాను. భారతదేశం అనేది బ్రిటిష్ యొక్క పార్లమెంటరీ విధానానికి అనుగుణంగా మన దేశంలో కూడా పార్లమెంట్ వ్యవస్థ అనేది ఉంది. సో అక్కడ బ్రిటిష్‌లో క్వీన్ ఎలిజబెత్ అక్కడ పరిపాలించే రాణి ఏదైతే ఉందో ఆ రాణి గారికి అనుగుణంగానే భారతదేశంలో ప్రెసిడెంట్ అనే పదాన్ని సృష్టించారమ్మా. సో ఇక్కడ ఇంగ్లాండ్‌లో రాణి ఎలాగో భారతదేశంలో ప్రెసిడెంట్ కూడా అదే విధమైనటువంటి విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవెన్ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, ద పార్లమెంట్ మీట్స్ అండ్ అడ్జూరెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ హిస్ ఆర్డర్స్. ఇక్కడ ప్రెసిడెంట్ అనే వ్యక్తి పార్లమెంట్‌లో మెంబర్‌గా ఉండడు. అంటే రాజ్యసభలో గాని, లోక్‌సభలో గాని మెంబర్‌గా ఉండడు. అయినప్పటికీ ఆయన యొక్క ఆర్డర్స్‌ని, ఆయన యొక్క చెప్పేటువంటి ఆజ్ఞలని పార్లమెంట్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ బిల్ పాస్డ్ బై ద పార్లమెంట్ బికమ్ లాస్ విత్ హిస్ అప్రూవల్. ఒక బిల్ అనేది అప్రూవల్ అవ్వాలంటే, అది ఒక చట్టంగా రూపొందించాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క అనుమతి అనేది కంపల్సరీ. ప్రెసిడెంట్ యొక్క అనుమతి. మనం ఏదైనా ఒక బిల్లు తీసుకురావాలంటే మొట్టమొదటిసారిగా లోక్‌సభలో బిల్లుని ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు రాజ్యసభకెళ్తుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత ఫైనల్‌గా రాష్ట్రపతి ముందుకు వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదం పొందితేనే ఆ బిల్ అనేది యాక్ట్‌గా మారుతుంది. ఇది పార్లమెంటరీ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్
ఫాలోయింగ్ ద బ్రిటిష్ ట్రెడిషన్ బోత్ ద బ్రిటిష్ పార్లమెంట్ అండ్ ద ఇండియన్ పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్ అయినా బ్రిటిష్ పార్లమెంట్ అయినా బ్రిటిష్ ట్రెడిషన్కి అనుగుణంగానే ఉంది. ఇది బ్రిటిష్ సాంప్రదాయం, అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుండో ఫాలో అవుతున్నటువంటి ట్రెడిషన్. ఇక్కడ చూసినట్లయితే దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ద వెల్ నోన్ కాన్స్టిట్యూషనల్ ప్రొఫెసర్ ఏవి డెస్సీ సాడ్ ద బ్రిటిష్ పార్లమెంట్ యాక్ట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రిటర్న్ కాన్స్టిట్యూషనల్ లా. బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ అనేది, బ్రిటిష్ రాజ్యాంగం అనేది ఒక రకమైనటువంటి రాతపూర్వకమైనటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అనుసరించే మనకు కూడా రాతపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఉంది. అమెరికా లాంటి దేశాలకి రాజ్యాంగం రాతపూర్వకంగా లేదమ్మా. ఓకేనా? సో రిటర్న్ కాన్స్టిట్యూషనల్ మనం బ్రిటిష్ పార్లమెంట్లో చూస్తాం. అదే కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ గాని, అదే రాజ్యాంగపరమైనటువంటిది ఇండియాలో కూడా ఉంది. మనది కూడా రిటర్న్ కాన్స్టిట్యూషనే. ఓకేనా? నెక్స్ట్, laws enacted in a violation of constitutional law are not subject to judicial review. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ లా అనేది జ్యుడిషియల్ రివ్యూలో, న్యాయ సమీక్షలో సబ్జెక్టుగా అయితే లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్ హ్యాస్ టు రిలే ఆన్ 50% ఆఫ్ ద లెజిస్లేచర్ ఫర్ ద సమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఈ జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి లెజిస్లేచర్ 50%, అంటే దాదాపు 50%కు పైగా ఈ జ్యుడిషియరీ సిస్టంలో ఉండాల్సినటువంటి అనేక అంశాలని మన కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు. ఓకేనా? నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. మన భారత పార్లమెంటు ఏ విధంగా పనిచేస్తుంది, దాని స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూసినట్లయితే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం ద ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ 3 పార్ట్స్. భారత రాజ్యాంగం ప్రకారం మన పార్లమెంటు 3 విభాగాలుగా ఉంటుంది. అందులో మొదటిది వచ్చేసి ప్రెసిడెంట్. మొదటి వ్యక్తి ఎవరమ్మా? ప్రెసిడెంట్. రెండోది ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ ద హౌస్ ఆఫ్ పీపుల్ ఇన్ 1954. ఇక్కడ చూడండి, 3 విభాగాలు ఉంటాయని చెప్పాం భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో. మొదటి విభాగం కింద ప్రెసిడెంట్ ఉంటారు, భారత రాష్ట్రపతి ఎవరైతే ఆయన. రెండోది ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, దీన్నే మనం లోక్సభ అనే పేరుతో పిలుస్తాం. అండ్ ద హౌస్ ఆఫ్ పీపుల్, దీన్నే మనం రాజ్యసభ అనే పేరుతో పిలుస్తాం. ఇవన్నీ కూడా 1954లో, అంటే దీని ప్రకారం 1954 ప్రకారం దే వర్ రీనేమ్డ్ యాజ్ ద రాజ్యసభ అండ్ లోక్సభ ఆఫ్టర్ ద హిందీ నేమ్స్. ఎప్పుడైతే 1954లో, అంటే 47లో మనకి స్వాతంత్రం వచ్చింది. 49 నవంబర్ 26న మన రాజ్యాంగం ఆమోదం పొందింది. 50 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ 54లో ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని మనం రాజ్యసభ అనే పేరుతో, హౌస్ ఆఫ్ పీపుల్ని లోక్సభ అనే పేరుతో పిలుస్తూ వచ్చాం. ఇంకా ఇక్కడ చూసినట్లయితే రాజ్యసభ ఈజ్ ద అప్పర్ హౌస్. ఇక్కడ భారతదేశంలో పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యసభని అప్పర్ హౌస్ అని పిలుస్తాం, ఎగువ సభ అంటాం. దీన్ని సెకండ్ హౌస్ ఆర్ హౌస్ ఆఫ్ ఎల్డర్స్, దీన్ని సెకండ్ హౌస్ లేదా పెద్దల సభ. రాజ్యసభనే ఎగువ సభ అని, పెద్దల సభ అని, సెకండ్ హౌస్ అనే పేర్లతో పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్, లోక్సభ ఈజ్ ద లోవర్ హౌస్. లోక్సభని దిగువ సభ అంటారు. దీన్ని ఫస్ట్ హౌస్ అనే పేరుతో లేదా హౌస్ ఆఫ్ ద పీపుల్ అనే పేరుతో పిలుస్తాం. హౌస్ ఆఫ్ ద కౌన్సిల్ అయితే రాజ్యసభ, హౌస్ ఆఫ్ ద పీపుల్ అయితే లోక్సభ. అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ, లోవర్ హౌస్ అంటే లోక్సభ. ఓకేనా? ఫస్ట్ హౌస్ అంటే లోక్సభ, సెకండ్ హౌస్ అంటే రాజ్యసభ. ఓకేనా నాన్న? ఇవి వాటికి ఉన్నటువంటి పేర్లు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అయితే భారత రాష్ట్రపతి పార్లమెంట్లో మెంబర్ కాదు, అంటే ఆయన ఎంపీ కాదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి అయినా పార్లమెంట్లో ఎంపీగా ఉండాలి, ఉపరాష్ట్రపతి అయినా పార్లమెంట్లో ఎంపీగా ఉండాలి, అంటే వైస్ ప్రెసిడెంట్ కూడా ఎంపీగా ఉండాలి. కానీ ప్రెసిడెంట్ పార్లమెంట్లో ఎంపీగా ఉండడు, ఆయన ప్రజల చేత ఎన్నుకోబడడు. ఓకేనా? సో ప్రెసిడెంట్ అనే ఆయన మెంబర్ ఆఫ్, నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్, ఈ ఆర్ సి విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ మీటింగ్స్. వీళ్ళు ఎలాంటి మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయరు. దేశానికి సంబంధించి ఎలాంటి మీటింగ్స్లో, ఎలాంటి సభల్లో కూడా, అదే రాష్ట్రపతి మగ వ్యక్తి అవ్వచ్చు, ఆడ వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా సరే వీళ్ళు మీటింగ్స్లో ఏ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయరు. అదేవిధంగా హవెవర్ హీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్లో ముఖ్యమైనటువంటి విభాగంగా ఉన్న వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి, ప్రెసిడెంటే. ఎందుకంటే ఒక బిల్లు పాస్ అవ్వాలన్నా, ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీకి క్షమాభిక్ష ప్రసాదించాలన్నా, దేశంలో ఏ పరిపాలన జరగాలన్నా, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించాలన్నా, ఒక ప్రధానమంత్రిని నియమించాలన్నా ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంటే నియమిస్తాడు. కాబట్టి ప్రెసిడెంట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంట్లో ప్రాముఖ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా చూసుకున్నట్లయితే
బికాజ్ ఏ బిల్ పాస్డ్ బై పార్లమెంట్ ఇప్పుడు నేను చెప్పాను. డస్ నాట్ బికమ్ ఏ లా అన్లెస్ ఈ అప్రూవ్స్ ఇట్. ఒక బిల్లు చట్టంగా రూపొందించాలంటే ఖచ్చితంగా పార్లమెంటు 2 సభలు ఆమోదిస్తే సరిపోదు. ప్రెసిడెంట్ కూడా ఆమోదించాలి. ప్రెసిడెంట్ ఆమోదించినప్పుడే ఆ బిల్ అనేది యాక్ట్‌గా మారుతుంది. ఓకేనా? ఆల్రెడీ మనం ఈ విషయం డిస్కస్ చేసాం. ఇన్ అడిషన్ హి ఆర్ షీ హాస్ సర్టెయిన్ స్పెసిఫైడ్ డ్యూటీస్ రిలేటెడ్ టు పార్లమెంట్. అదే విధంగా అతడు లేదా ఆమె అంటే ప్రెసిడెంట్ మగ వ్యక్తి అవ్వచ్చు, ఆడ వ్యక్తి అవ్వచ్చు. ఎవరైనా సరే వాళ్ళకి కొన్ని పార్లమెంట్‌కి సంబంధించి కొన్ని రిలేటెడ్ డ్యూటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్వీనింగ్ అండ్ ప్రోరాగింగ్ బోత్ హౌసెస్. చూడండి, ఒక 2 హౌసెస్ లోక్‌సభ గాని, లేదంటే రాజ్యసభ గాని, ఆ రెండిటిని సమావేశపరచడం గాని, లేదంటే తాత్కాలిక వాయిదా వేయడం గాని ఎవరు చేస్తారంటే రాష్ట్రపతే చేస్తాడు. ఓకేనా? ప్రోరాగ్ అంటే వాటిని సమావేశపరచడం. కన్వీనింగ్ అన్నా, ప్రోరాగింగ్ అన్నా అంటే ఒక సభని, అది లోక్‌సభ, ఎయిదర్ రాజ్యసభ ఏదైనా సరే సభా సమావేశాలు రాష్ట్రపతి నియమిస్తాడు ఎంతకాలం పాటు జరగాలనేది. అదే విధంగా రాష్ట్రపతే ఎన్ని రోజుల తర్వాత దాన్ని ప్రోరోగ్ చేయాలనే విషయాన్ని కూడా రాష్ట్రపతి డిసైడ్ చేస్తాడు. అదే విధంగా డిసాల్వింగ్ ద లోక్‌సభ, లోక్‌సభను రద్దు చేసేటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది. అడ్రెస్సింగ్ బోత్ హౌసెస్ అండ్ ఇష్యూయింగ్ ఆర్డినెన్సెస్ వెన్ పార్లమెంట్ ఈస్ నాట్ ఇన్ ఏ సెషన్. అయితే పార్లమెంట్ అనేది సెషన్‌లో లేనప్పుడు, అంటే పార్లమెంట్ అనేది నడవనప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఎలాంటి ఇది తీసుకోవాలన్నా, అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా పార్లమెంట్స్ అనేది సెషన్స్‌లో లేనప్పుడు రాష్ట్రపతే తీసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మనకి భారతదేశంలో మన రాష్ట్రంలో సింపుల్‌గా చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ అయింది. ఇలాంటి వర్గీకరణలటప్పుడు టైం అప్పుడు పార్లమెంట్ అనేది సెషన్స్‌లో లేదు. అంటే పార్లమెంట్ సమావేశాలు జరగడం లేదు. ఆల్రెడీ పార్లమెంట్ 6 నెలలకు వాయిదా వేసేసారు. ఇప్పుడు అర్జెంట్‌గా ఒక బిల్లుని తీసుకురావాలి. అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఆ బిల్లుని తీసుకొస్తారు. ఓకేనా? అప్పుడు ప్రధానమంత్రి ఎవరి ద్వారా ఆ బిల్లుని తీసుకొస్తారంటే రాష్ట్రపతి యొక్క ఆమోదంతో ఆర్డినెన్స్ పేరుతో తీసుకొస్తారు. స్టేట్‌లో అయితే గవర్నర్ పేరుతో ఆర్డినెన్స్ రూపంలో బిల్లుని తీసుకొస్తారు. సో, ఆ పవర్ ఎవరికుంటదంటే సెంట్రల్‌లో ప్రెసిడెంట్‌కుంటుంది. స్టేట్‌లో అయితే ఒక గవర్నర్‌కుంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంఫసైజెస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద లెజిస్లేటర్ అండ్ ఎగ్జిక్యూటివ్. సో, ఈయన లెజిస్లేటివ్‌తోను, ఎగ్జిక్యూటివ్‌తోను సంబంధాలు కలిగి ఉంటాడు. ఒక పార్లమెంట్ వ్యవస్థ అనేది లెజిస్లేటివ్‌తో ఎగ్జిక్యూటివ్ కోఆపరేట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక పరిపాలన అనేది పూర్తిగా ఎవరి పేరు మీద జరుగుతదంటే రాష్ట్రపతి పేరు మీద. సెంట్రల్ గవర్నమెంట్‌లో రాష్ట్రపతి పేరు మీద పరిపాలన జరుగుతుంది. పరిపాలన చేసేది ప్రధానమంత్రి అయినప్పటికీ పరిపాలన జరిగేది మాత్రం రాష్ట్రపతి పేరుతో జరుగుతుంది. ఓకేనా? స్టేట్ లెవెల్‌లో అయితే గవర్నర్ పేరు మీద పరిపాలన జరుగుతుంది. ముఖ్యమంత్రి చేసినప్పటికీ గవర్నర్ పేరు మీద పరిపాలన జరుగుతుంది. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి పార్లమెంట్ స్ట్రక్చర్‌కి సంబంధించినటువంటి సమాచారం.